దేవుని నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాము. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఇక్కడ ఒక వృక్షమును చూస్తున్నాము, పిచుల వృక్షము. ఈ వృక్షము నిత్య నిబంధనకు, అబ్రహాముకు దేవునికి మధ్యలో నిత్య నిబంధనకు గుర్తుగా ఉన్నది. ఈ యొక్క వృక్షము ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉంటుంది, అనగా మరి నిత్య జీవానికి కూడా గుర్తుగా ఉన్నది. చాలా మంది ఈ వృక్షమును పవిత్రమైనదిగా భావిస్తారు. మనము సందర్భమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలిస్తీన్ల రాజైనటువంటి అబీమెలెకు, అబ్రహాము ఇద్దరు కూడా వారి మధ్యలో ఎల్లప్పుడూ శాంతి సమాధానము వారు పరస్పరం కలిగి ఉండులాగున ఒక ప్రమాణం చేసుకున్నారు. తరువాత ఈ యొక్క వృక్షమును నాటి నిత్య దేవుడైన యెహోవా పేరట అబ్రహాము మరి ప్రార్థన చేశాడు. ఎందుకు అబ్రహాము ఈ పిచుల వృక్షమును నాటినాడు? నాటినప్పుడు దీని వలన మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి? ఇది ఆధ్యాత్మిక, మరి ఏ విషయంలో ఆధ్యాత్మికతకు సూచనగా ఉన్నది అని మనము ఆలోచన చేసినట్లయితే 3 విషయాలు మనం గమనించగలము. ఈ పిచుల వృక్షమును ఉప్పు దేవదారు వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ ఉప్పు దేవదారు వృక్షం పైన సన్నని కొమ్మలపై మరి ఒక సన్నని ఉప్పు లాంటి పదార్థము ఉత్పత్తి అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉప్పుకు ఎంతో ప్రాముఖ్యత కనపడుతున్నది. ఉప్పు మరి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది కాబట్టి అది నిత్యం కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవ విషయం ఏమిటంటే తీయటి రుచిగా ఉండేటువంటి తేనె లాంటి పదార్థాన్ని కూడా ఈ యొక్క పిచుల వృక్షము ఉత్పత్తి చేస్తుంది. అనగా మన యొక్క జీవితాలలో మరి అది జీవ వృక్షంగా పనిచేస్తుంది అని అబ్రహాము నమ్మినట్టున్నాడు. ఒక జీవ వృక్షం లాగా ఆయనకు కనబడినట్టుంది. నిత్యము పచ్చగా ఉంటుంది కాబట్టి సంవత్సరాల తరబడి మరి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిత్యం నిలబడుతుంది అని ఆయన నమ్మినట్టున్నాడు. అందుకే పిచుల వృక్షమును నాటినాడు. 3వ విషయం ఏమిటి అంటే ఈ వృక్షం పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఇది 1 రోజులో లేదా 2 రోజులలో పెరిగే మొక్క కాదు. అది పెద్ద వృక్షము. మరి చాలా సంవత్సరాలు పడుతుంది, చాలా సమయం పడుతుంది. అయినా ఈ విషయం అబ్రహాముకు తెలిసి కూడా ఈ యొక్క వృక్షమును నాటినాడు. అంటే తనకే కాదు కానీ తన యొక్క మరి భవిష్యత్తు తరాలు, తన సంతానానికి కూడా ఈ వృక్షము ఆశీర్వాదకరంగా ఉండాలని అబ్రహాము కోరుకొని ఉంటాడు. హెబ్రీ సంస్కృతిలో కూడా ఈ వృక్షమునకు అతి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తారు. ఎందుకంటే ఈ వృక్షము నిరీక్షణకు గుర్తుగా ఉంది, జీవమునకు గుర్తుగా ఉంది, క్రొత్త ఆరంభాలకు గుర్తుగా ఉంది. తర్వాత మనకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆ తర్వాత దేవుడు మనకు మంచి రోజులను తీసుకొని వస్తాడు, మంచి దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడని నమ్మటానికి సూచనగా గుర్తుగా ఉంది ఈ వృక్షం. దీని తర్వాత అబ్రహాము ఈ వృక్షంను నాటిన తర్వాత నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను అనే మాటను మనం చూస్తున్నాము. అంటే అబ్రహాము మనం ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే మరి ఇంట వివాదాలను ఎదుర్కొంటున్నాడు, బయట వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఇంట్లో మరి తన యొక్క భార్య అయిన శారాయి, ఒకవైపు హాగరు, ఇష్మాయేలు, వారిని పంపించేయమని అక్కడ ఒక వివాదం ఏర్పడింది. వారిని పంపించడం జరిగింది. అబ్రహాము ఎంతో దుఃఖము గుండా ప్రయాణం చేశాడు. రెండవదిగా బయట అనగా పొరుగువారు, మరి ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కూడా మరి తనతో వివాదం ఏర్పడింది. దాన్ని కూడా పరిష్కరించుకున్నాడు. దాని తర్వాతే ఈ పిచుల వృక్షమును నాటి దేవుని పేరట ప్రార్థన చేశాడు. అనగా అబ్రహాం తన జీవితంలో ఇంట బయట వివాదాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా
ఆయన దేవునికి ఈ పరిస్థితులలో దూరం కాలేదు. ఈ వివాదాలు, ఈ తగాదాలు ఏవి కూడా అబ్రహామును దేవునికి దూరం చేయలేదు. దేవునితో ఆయన ప్రయాణం చేశాడు, దేవునితో నడిచాడు, దేవునితో తన సంబంధమును అలానే కొనసాగించుకున్నాడు, దేవునితో తన సంబంధాన్ని ఇంకా బలపరుచుకున్నాడు. ఇవేవి ఆయన దూరం చేయలేదు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా మనము పిచుల వృక్షము వలె మనం ఎప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనము దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. మరి పిచుల వృక్షం ఏ రీతిగా అయితే స్టాండ్ అయి ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయినా మనం కూడా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా మనం కూడా దేవుని యందు స్థిరంగా విశ్వాసంతో మనం నిలబడాలి. ఉప్పు వేసినట్లుగా మీ మాటలు రుచిగా ఉండనియండి అని వాక్యం తెలియజేసినట్లుగా మనము కూడా లోకానికి ఉప్పు వలె ఉన్నాం కాబట్టి మనము బాధ్యత కలిగి మరి విశ్వాసంతో ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. అలానే ఎలాంటి పరిస్థితులు మనము కూడా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎలాంటి తగాదాలు, వివాదాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పిచుల వృక్షము ఎలాంటి పరిస్థితుల్లో స్థిరంగా ఉంటుందో మనం కూడా మరి దేవునికి దగ్గరగానే జీవించాలి. అవేవి కూడా దేవునికి దూరంగా ఉండడానికి కారణం కాకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా మనం దేవునికి దూరంగా ఉండకూడదు. ఏ పరిస్థితి కూడా మన ప్రార్థనను ఆపకూడదు. ఏ పరిస్థితి కూడా మన బైబుల్ అధ్యయనాన్ని ఆపకూడదు. ఏ పరిస్థితి కూడా మనం మందిరానికి వెళ్ళడాన్ని ఆపకూడదు. ఏ పరిస్థితి కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలుపంపులు పొందుటను ఆపకూడదు. ఇక్కడ అబ్రహామును ఈ తగాదాలు ఏవి ఆపలేదు. దేవునితో తన సంబంధాన్ని కొనసాగించుట విషయంలో ఆ వృక్షం ఏ రీతిగా స్థిరంగా ఉంటుందో, ఎలాంటి ఆటుపోటులకైనా తట్టుకొని, వేడి వాతావరణానికి తట్టుకొని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో ఎదుర్కొని స్థిరంగా ఉంటుందో, అబ్రహాము అలానే ఇంట బయట తగాదాలు ఉన్నప్పటికీ అలానే స్థిరంగా నిలబడ్డాడు. దేవునికి ప్రార్థనలో గడిపాడు. మనం కూడా మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి సవాళ్ళు, ఆటుపోటులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన విశ్వాసంలో మనము స్థిరంగా ఉండాలి. దేవునికి అతి సన్నిహితంగా మనం జీవించాలి. మన సంబంధాన్ని స్థిరంగా ఆయనతో కట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకి ఎల్లప్పుడూ కష్టాలు ఉండవు. వాటి తర్వాత దేవుడు ఖచ్చితంగా మరి దీవెనకరమైన దినాలను తీసుకొని వస్తాడు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ నీతో మా యొక్క ప్రార్థనా జీవితం కొనసాగించుకున్నటకు, బలపరుచుకున్నటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.